కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే సగ్గుబియ్యం తోటి ఈ స్నాక్స్ చేసేద్దాం. నాతో వచ్చేసేయండి. హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం తోటి మనం ఈ మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం ఎన్నో రకాల మురుకుల్ని చూసింటాం కానీ మన ఛానల్లో, కానీ సగ్గుబియ్యం తోటి అలాగే పెరుగుతోటి ఈ మురుకుల్ని ప్రిపేర్ చేస్తామండి. అందుకే ఈ మురుకులు పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటాయి. మనం పప్పన్నానికి నంచుకోవటానికి, స్నాక్స్ లాగా పిల్లల బాక్స్ లో పెట్టడానికి అలా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ సగ్గుబియ్యం మురుకుల కోసం 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటానండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు, అంటే కొలతలతో చెప్పాలి అంటే మనం ఏ గ్లాసుతో సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాసు పెరుగు తీసుకొని, అలాగే 1 గ్లాసు మంచినీళ్ళు పోసేసి, అంటే 1:2 రేషియోలో 1 గ్లాస్ సగ్గుబియ్యం, 1 గ్లాస్ పెరుగు, అలాగే 1 గ్లాస్ మంచినీళ్ళు పోసేసి ఈ సగ్గుబియ్యాన్ని 4-5 గంటలు, అంటే ఇలా మనం సగ్గుబియ్యంని పట్టుకుంటే మెత్తగా అయిపోయేంత వరకు నానబెట్టేసుకోవాలండి. కంపల్సరీ 4-5 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే మురుకుల్ని చేసుకునేటప్పుడు అవి పేలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. 4-5 గంటలు నానబెట్టుకున్నాను. ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవటానికి ఏ గ్లాస్తో నేను సగ్గుబియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల పొడి వరి బియ్య పిండిని తీసుకున్నానండి. నేను ఇక్కడైతే పొడి పిండిని తీసుకున్నాను. తడి పిండితో అయినా చేసుకోవచ్చు. 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా కారం తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అంటే 1 టీ స్పూన్ కారం తీసుకుంటే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకోవాలండి. కరెక్ట్ సరిపోతుంది. మనం తీసుకున్న మురుకులు గుల్లగా బొల్లుగా రావాలి అంటే చివరగా 2 టేబుల్ స్పూన్ పుట్నాల పొడి వేసేసి మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ పొడిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. ఇవి కలిపేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తం ఇందులో వేసేసి ఫస్ట్ ఏమి నీళ్లు వేయకుండా ఈ సగ్గుబియ్యం మొత్తం పిండిలో, మనం తీసుకున్న పిండిలో కలిసిపోయేలాగా పిండిని మర్దన చేస్తూ మొత్తం పిండినంతా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ నీళ్లు పోసామంటే పిండి జారుగా అయిపోతుంది. మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇలా మిక్స్ అయిపోయాక కాస్త ఉప్పు కారం రుచి చూసుకోండి. ఏమన్నా ఇప్పుడు తక్కువైతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. అందుకే నేను కొంచెం నీళ్లు వేసేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీనే పిండి తీసుకున్నందుకు పిండి మొత్తాన్ని ఒకేసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు పిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం పిండిని తడిపేసుకోవాలి. చూడండి, ఈ పిండిని ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా సాఫ్ట్ ముద్దలాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మురుకుల గొట్టం తీసుకుంటున్నానండి. ఈ మురుకుల గొట్టంలో ప్లేట్ అనేది ఇలా పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ తీసేసుకుంటే మనకి సగ్గుబియ్యం మురుకులు ఈజీగా డీప్ ఫ్రై చేసుకోవటానికి వస్తుందండి. పిండి అనేది బయటికి, చిన్నది తీసుకుంటే మనకి సగ్గుబియ్యం అడ్డుపడేసి పిండి బయటికి రాకుండా స్ట్రక్ అయిపోతుంది. ఇలా మురుకుల గొట్టంలో పిండిని పెట్టేసి మూత పెట్టేసి మనము దీన్ని వేయించుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం పిండి వేసి చూసానండి, అది పైకి తేలింది. సో నూనె కాగిపోయింది. ఇంకేముంది, మనం ముందుగానే ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా పిండి మొత్తం, అది ఇలా డైరెక్ట్ గా పిండేసుకోవడమే అండి. డీప్ ఫ్రై ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా కాస్త పచ్చిదనం తగ్గేంత వరకు ఉంచేసి మరోవైపుకి టర్న్ చేసేసుకుంటూ ఈ మురుకులు బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ నూనె పట్టదు. మీడియం ఫ్లేమ్ లో మనం అటు ఇటు కలిపేస్తూ ఈ మురుకుల్ని ఫ్రై చేసేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం మురుకులు అనేటివి ఇలా చుట్టల్లాగా రావండి. మనం మురుకులు చుట్టల్లాగా చేసుకుంటాం, అలా రావు. ఎందుకంటే సగ్గుబియ్యం మధ్యలో పిండి మధ్యలో ఉంటుంది కదా, అందుకు నీట్గా చుట్టల్లాగా రాకుండా ఇలా పుల్లల్లాగా వచ్చేస్తుంది. 1 వాయి సరిపడా మురుకులు అయిపోయాయి. మరో 2వ వాయి సరిపడా మురుకులు వేసేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకొని నూనెంతా ఒడారనిచ్చాక ఇలా నీటిలోకి తీసుకుంటున్నానండి. అంతటి పిండిని అంతటిని ఇలాగే మురుకుల గొట్టంలో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసేసాను. చూడండి,
మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ క్వాంటిటీలో మనకి ఈ మురుకులు ప్రిపేర్ అయిపోయి ఈ మురుకులు కారం కారంగా పుల్ల పుల్లగా చాలా మంచి రుచిగా ఉండేస్తాయండి. పప్పన్నంలోకి సాంబార్ అన్నంలోకి నంచుకోనికి బాగుంటుంది. అలాగే పిల్లల స్నాక్స్ లో కూడా వాళ్ళకి పెట్టేసేయచ్చు.